నేను కడిగిన ముత్యాన్ని, నేను అగ్గి రవ్వను. నా జీవితం తెరిచిన పుస్తకమే. మా లీడర్ కేసీఆర్ నేను కాళేశ్వరం కట్టేదానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మీరు ఎంత తిన్నారో కవితకు తెలుసు అంటుంది కదా, దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూనే ఉంటారు, అవన్నీ నిజాలు కాదు. జరసేపు కవిత చెప్పింది నిజం కాదనుకుందాం, కానీ కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత కేబినెట్ లోకి మిమ్మల్ని తీసుకోలేదనేటువంటిది నిజం కాదంటారా? దానికి దీనికి సంబంధం ఏమున్నదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎక్కువ కమిషన్ తిన్నారనే మిమ్మల్ని తప్పించారట కదా. మీకు మళ్ళా చెప్తాను, నా జీవితం తెరిచిన పుస్తకమే. తెరిచిన పుస్తకమే గానీ అందులో కొన్ని పేజీలు మిస్ అయినాయి అంటున్నారు సార్. వాటినే కవితక్క అతికిద్దామని చూస్తుందట. ఇగో మీరు రేవంత్ రెడ్డి పంపిన మనసుల తిరిగా మాట్లాడకూర్రి. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన మనిషితోని మాట్లాడుతున్నా అనేది యాది పెట్టుకుని మాట్లాడు. మీరు కూడా యాది పెట్టుకోండి, మీరు మంత్రిగా పనిచేసింది 9 ఏళ్లే. రెండోసారి కేసీఆర్ కేబినెట్ లోకి మిమ్మల్ని తీసుకోలేదు. ఇగో ఒకటి మాత్రం నిజం, ఈ కుట్రలన్నిటిని కూల్చే రోజులు దగ్గరలోనే ఉంది. కూల్తా గులనీరు గాని గా మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిందో గా చెప్పుర్రి ముందు. మీరు చేయబట్టే కేసీఆర్ కు మరకలంటినాయట. అట్లా ఎందుకు అంటించారో అది కూడా మీరే చెప్పండి. మీరు యావత్ తెలంగాణను అవమానిస్తున్నారు, ఇది పద్ధతి కాదు. మీరు ఇలాంటి సమాధానాలు చాలా సార్లు చెప్పారు సార్, అది యాదికొచ్చి జర నవ్వొచ్చింది, జర ఏమనుకోకండి. ఇది సంధ్య హరీష్ రావు గారి సమాధానం. తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది.